హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'లావణ్య రెడ్డి టాక్స్'. సో, ఈరోజైతే మనం హైదరాబాద్‌లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మ్యూజియంకయితే వచ్చేసామనమాట. అదే 'సాలార్జంగ్ మ్యూజియం' అనమాట. సో, ఇక్కడ అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఫస్ట్ అయితే మనం ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకొచ్చేసరికి రూ. 50 ఉంటుంది. చిన్న పిల్లలకొచ్చేసరికి రూ. 30 ఉంటుంది. బిలో 7 ఇయర్స్, 5 ఇయర్స్ వాళ్ళైతే ఫ్రీ అండ్ మోర్ మనం లోపలికి మొబైల్ ఫోన్ తీసుకొనెళ్ళాలి అనంటే, దానికి ఎక్స్‌ట్రా అమౌంట్ అయితే పే చేయాలనమాట. ఎన్ని మొబైల్స్ తీసుకొని వెళ్తే లోపలికి అంత ఎక్స్‌ట్రా అమౌంట్ అయితే పే చేయాలి. లేదు అనంటే మాత్రం మనం లాకర్ రూమ్‌లో పెట్టుకోవచ్చనమాట. లాకర్ రూమ్‌లో పెట్టినా కూడా రూ. 25 మనం పే చేయాలనమాట లాకర్ తీసుకున్నందుకు. సో, ఇక్కడైతే మనం దీని హిస్టరీ గురించయితే చెప్పుకుందాం. ఈ మ్యూజియం అయితే చాలా హిస్టరీ ఉందనమాట. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్‌గా గూడా ఉంటుంది. ఈ మ్యూజియంకి సాలార్జంగ్ గారు అనే పేరు పెట్టారు. ఎందుకు ఆయన ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్‌కి ప్రైమ్ మినిస్టర్‌గా వర్క్ చేశారు. కానీ ఆయనకేంటంటే ఇంకొక హాబీ కూడా ఉండేదనమాట. ఏంటంటే వాల్‌లోనే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి రేర్ యాంటిక్స్‌ని, పెయింటింగ్స్‌ని, క్లాక్స్, వెపన్స్, బుక్స్ అలాంటివి అన్నీ వాల్యుబుల్ ఐటెమ్స్ అన్నీ కలెక్ట్ చేయడం. సో, అలా చాలా ఇయర్స్ కష్టపడి థౌసండ్స్ ఆఫ్ రేర్ కలెక్షన్స్ అయితే గ్యాదర్ చేశారంట. తర్వాత ఆయన 1949లో చనిపోయారు. అండ్ దెన్ ఆ తర్వాత ఆ ప్రైస్‌లెస్ కలెక్షన్‌ని అందరికీ చూపించాలి అని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో, అలా 1951 డిసెంబర్ 16న ఈ మ్యూజియంని పబ్లిక్ కోసం ఓపెన్ చేశారనమాట. తర్వాత 1968లో ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్‌లోకైతే షిఫ్ట్ చేశారనమాట. మొత్తం ఈ యాంటిక్స్‌ని మొత్తం కూడా. సో, ఇప్పుడిక్కడ 40,000కు పైగా అంటే 40,000 పైగా ఆర్ట్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఆల్సో థౌసండ్స్ ఆఫ్ రేర్ బుక్స్ ఉన్నాయి. అందులో కూడా ఎస్పెషల్లీ రెప్లికా స్టాట్యూ అండ్ మ్యూజికల్ క్లాక్ అయితే ఉందిక్కడ. అది ఇప్పటికి వర్క్ చేస్తుంది తెలుసా! మోస్ట్ ఫేమస్ అనమాట. ప్రతిరోజు అయితే చాలామంది టూరిస్టులయితే ఇక్కడికొస్తారు. అండ్ మోర్ ఇక్కడికొచ్చేసరికి ఇదైతే మనకి డిషెస్ మీద పెట్టుకుంటాం కదా! ఆ కవర్ అనమాట. ఇక్కడ యాంటిక్స్ అన్నీ కూడా సిల్వరే. ప్యూర్ సిల్వర్. అండ్ మోర్ ఇదైతే మండి ప్లేట్ సెట్. ఇవన్నీ అయితే వాటర్ జగ్స్, స్పూన్స్ అన్నీ కూడా సిల్వరే. అండ్ దెన్ ఇదొచ్చేసి సిగార్ బాక్స్, గ్లాసెస్ ఎంత అందంగా ఉన్నాయో కదా! సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ అసలు. సిగరెట్ కేస్. ఇదొచ్చేసి సిగరెట్ కేస్ అనమాట. అండ్ లాక్స్, పాతకాలంలో లాక్స్ అనమాట. ఇదేంటో తెలుసా? మనకి మూవీస్‌లో చూపిస్తారు కదా! పాతకాలంలో రాయబారాలు. అంటే ఒక ఇంపార్టెంట్ న్యూస్‌ని ఎలా తీసుకొనొస్తారు? ఎందులో దాచుకొని తీసుకొనొస్తారు అంటే, వీటిల్లో దాచుకొని తీసుకొనొస్తారనమాట. ఎంత బావుంది గదా! అది కూడా సిల్వరే. అండ్ మోర్ ఇవన్నీ వచ్చేసి మామూలు పాట్స్. వీటి మీద ఏంటి అంటే స్పెషల్ వాళ్ళ పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. 'సాలార్జంగ్ 3' ఈ వేసెస్ అన్నిటి మీద గూడా పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఇంకొకటేంటో తెలుసా? అక్కడ చేతి కర్ర ఉంది. చేతి కర్ర మీద కూడా వాళ్ళ ఒక అతని పెయింటింగ్. అసలు ఈ బాబు మెడలో చైన్ చూసారా? సేమ్ 'నీతా అంబానీ' కూడా ఇలాంటి చైన్ వేసుకొనున్నారు. ఒక వీడియో కూడా చాలా సర్క్యులేట్ అయ్యింది. అండ్ మోర్ ఇక్కడైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. ఇది కూడా సిల్వర్‌దేననమాట. ఆ స్టాండ్ కూడా సిల్వర్‌దే. ఈ బాబు 'సాలార్జంగ్ 3' అని అనుకుంటున్నాను నేను. నేను సరిగ్గా చూడలేదు. ఐ మిస్ దట్. అండ్ మోర్ కప్స్, సాసర్స్ ఇది చైనా అనుకుంటా. చైనా. ఇవేస్ కూడా అంతే. 19థ్ సెంచురీది. అండ్ మోర్ ఇదైతే ఫర్నిచర్ అనమాట. ఇక్కడ కొంచెమే ఉంది ఫర్నిచర్ వచ్చేసి. తర్వాత మనం వేరే సెక్షన్‌లోకి వెళ్తే మాత్రం చాలా ఉంది. ఇదేంటో తెలుసా? గెస్ వాట్ ఇట్ ఈస్? ఫ్రూట్ బాస్కెట్. ఎంత బ్యూటిఫుల్ ఉందో గదా! అస్సలు ఎంత బాగుందది. నేను ఫ్రూట్ బాస్కెట్ ఐ మీన్ ఫ్రూట్ డిష్ అయితే అని అనుకోలేదు ఫస్ట్. ఏంటా ఇది అని చెప్పి చూస్తూ ఉన్నాననమాట. అండ్ దెన్ ఇదైతే వన్ ఆఫ్ ద సాలార్జంగ్ బెడ్‌రూమ్ సెటప్ అనమాట. అంటే ఆయన బెడ్‌రూమ్‌లో బెడ్ ఎలా ఉంటుంది, పక్కన కూర్చోవడానికి ఎలా ఉంటుంది, ఆయన టేబులు అదంతా గూడా ఉంటదనమాట. ఈ టేబుల్ మొత్తం కూడా సిల్వర్‌వే. ఆ చైర్ కూడా సిల్వర్‌దేననమాట. అండ్ మోర్ ఈ ఇదైతే మనకి మంత్ క్యాలెండర్ ప్లస్ టైమ్ నేనది క్లియర్‌గా చూపిస్తాను. అండ్ ఈ చైర్ వచ్చేసరికి ప్యూర్ కంప్లీట్ సిల్వర్ చైర్ అనమాట. ఈ బెడ్ వచ్చేసి వన్ ఆఫ్ ద సాలార్జంగ్‌ది. ఎంత అస్సలది దగ్గర నుంచి చూడటానికి ఎంత స్టాండర్డ్‌గా ఉందో. అండ్ దెన్ ఈ మార్బుల్ చూసారు గదా! ఈ ఫ్లవర్ అంతా డిజైన్ చేసింది మార్బుల్స్‌తో. పెయింట్ కాదది.
మార్బుల్ స్టోన్స్‌తో డిజైన్ చేశారు ఇదంతా. ఇది కూడా 19థ్ సెంచరీస్‌దేననమాట. హౌ బ్యూటిఫుల్ గదా! అస్సలు ఎంత ఎంత అంటే ఎంత బావుంది. అండ్ అది భూతద్దంలో నుంచి చూస్తేనేమో క్లాక్ కనిపించిద్దనమాట. ఒక సైడ్ నుంచి చూస్తేనేమో మనకి చిన్న క్లాక్ ఉండిద్ది. స్ట్రెయిట్‌గా చూస్తేనేమో ఆ చిన్న క్లాకే పెద్దదానిలాగా కనిపిస్తదనమాట. ఇదొచ్చేసి క్యాలెండర్. పాత కాలంలో క్యాలెండర్ ఎలా ఉండిద్ది అంటే ఇలా ఉంటుందనమాట క్యాలెండర్. సో, ఇవన్నీ వచ్చేసి మెడల్స్. ఆ క్యాలెండర్ అయితే నాకు అంటే ఐయామ్ సర్ప్రైజ్డ్ అది చూసి. అబ్బా! ఏంటి ఇంత టెక్నాలజీ వాడారా వీళ్ళు అనని చెప్పేసి. అండ్ దెన్ ఇదొచ్చేసి పెన్ కేస్. పెన్స్ పెట్టుకునే స్టాండ్. ఎంత అందంగా చేశారో కదా! ఒక్కొక్కటి అసలు ఒక్కొక్కటి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే ఇవన్నీ బుక్స్. వాళ్ళు చదువుకున్న ఈయన ఈ బాబు చదువుకున్న బుక్స్ అండ్ దెన్ ఆయన సర్టిఫికేట్ అనమాట. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఇవన్నీ వచ్చేసి స్టాంప్స్, రింగ్స్ ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాంప్స్ అనమాట. అన్ ఇదిగో ఇది నేను క్లియర్‌గా చూపిస్తాను దగ్గర నుంచి మిడిల్ స్కూల్. మిడిల్ స్కూల్ సర్టిఫికేట్ అనమాట ఈ బాబుది అది. ఐ థింక్ హి ఈస్ సాలార్జంగ్ 3. యెస్, ఐ యామ్ రైట్. ఆ బాబు సాలార్జంగ్ 3. ఆయన చదువుకున్నప్పుడు సర్టిఫికేట్ అనమాట ఇది మిడిల్ స్కూల్‌ది. అండ్ దెన్ ఇదొచ్చేసరికి ఇది కూడా ఒక బుక్కే. ఇది అది కూడా బుక్కే 'నానా సాహెబ్.' ఇవన్నీ అయితే చోలాస్ అండ్ పాండ్యాస్ వాళ్ళ టైంలో అనమాట ఇవి 13థ్, 14థ్ సెంచరీలోవి దేవుడు బొమ్మలు. బాలకృష్ణుడు అట్లాగా అనమాట. మురళీకృష్ణ, బాలకృష్ణుడు, ఇంకొక కృష్ణుడు. ఈయనైతే బాలకృష్ణుడనమాట. అసలిది ఒకటి గాదు చెప్పడానికి. ఎన్ని అంటే అన్నీ ఉన్నాయి. మనకి చూడటానికే టైం సరిపోదు. అంత అంత బ్యూటిఫుల్‌గా ఉందనమాట. చోళాస్ అండ్ పాండ్యాస్ వాళ్ళ టైంలో అవి కూడా ఉన్నాయి. లక్ష్మీదేవి, భూమాత, శివుడు, పార్వతి, నరసింహస్వామి అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. విష్ణుమూర్తి 10థ్ సెంచరీలో. ఇది ఇంకొక విష్ణుమూర్తి. ఈయన లార్డ్ విష్ణునే. ఈయన నరసింహ. లక్ష్మీ సమేత నరసింహ. అట్లాగా ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్కళ్ళదనమాట. చోళ పీరియడ్‌లోది భూదేవి అమ్మవారు. అసలు చూసారా ఎంత బావుందో? అసలది అట్లా చెక్కారా? లేకపోతే మనుషులే స్టాట్యూ అయిపోయారా? అనేది అర్థం కాలేదు ఒక్క నిమిషం. కానీ దగ్గర నుంచి మాత్రం చూడాల్సిన ప్లేసేననమాట ఇది. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. లోపల ఆర్కిటెక్చర్ గాని, మొత్తము వీళ్ళు అంటే సెటప్ చేసిందంతా గూడా. అంటే ఇదంతా గూడా సాలార్జంగ్ 3 అనే పర్సనే మొత్తం ఇది కలెక్ట్ చేశారనమాట. ఎక్కడెక్కడ నుంచి మొత్తం గూడా. అండ్ దెన్ గంగాదేవి. ఇక్కడ చూసారా గాడెస్ గంగాదేవి. ఇది 18థ్ సెంచరీలోదనమాట. అండ్ ఇదొచ్చేసి మహిషాసురమర్దిని 20థ్ సెంచరీలో. అసలు ఆయన ఎలా కలెక్ట్ చేశాడో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్‌ని 14థ్ సెంచరీలో. సరస్వతి దేవి చూసారా? హంస మీద ఉంది. అండ్ ఇవన్నీ ఏనుగు ఆహ్, చాలా ఉన్నాయి. ఒకటి, 2 కాదసలకి. నేనైతే అట్లా చూస్తూ ఉండిపోయాననమాట. నేను రికార్డ్ చేస్తున్నాను కానీ, నా మైండ్ అంతా అక్కడే ఉంది. బుల్కాట్, బుల్లకాట్ చాలా అందంగా ఉంది గదా! మీరు కూడా తప్పకుండా అయితే ఒక్కసారన్నా విజిట్ చేయండి. వర్త్ విజిటింగ్ ప్లేస్ అయితే ఇక్కడ. అన్నీ మనకి ఎక్కడికక్కడ కింద హనుమాన్ చూసారా ఇక్కడ ఈయన? ఎంత బ్యూటిఫుల్ ఉందో తెలుసా? ఇక్కడ ఇదొక్కటే కాదు, ఇంకా అయితే చాలా ఉన్నాయి. నేనైతే మీకు క్లియర్‌గా ఇదంతా చూయించాలి అనని చెప్పి అసలు ఏది అంటే నేనొక 2-3 రూమ్స్ అయితే నేను రికార్డ్ చేయలేదనమాట. ఎందుకంటే అవి కార్పెట్స్ అవే ఉన్నాయి. అందుకని చేయలేదు. ప్లస్ ఫోను ఛార్జింగ్ కూడా చాలా తక్కువుంది. టైం సరిపోలేదు మాకు. వి ఆర్ లైక్ రన్నింగ్. స్ సో, ఈ నరసింహస్వామి. ఆహా! నటరాజస్వామి. చూసారా? ఇవన్నీ కూడా డిఫరెంట్ సెంచరీస్ నుంచి వచ్చిందనమాట. 20థ్ సెంచరీ, 19థ్ సెంచరీ, 16థ్ సెంచరీ అలాగా. వినాయకుడు డిఫరెంట్ సెంచరీస్. అండ్ పార్వతీదేవి చోళా పీరియడ్‌లో.
11థ్ సెంచరీలో దంట. ఇదొచ్చేసి ఇండియన్ బ్రాంజ్ హిస్టరీ అనేది మొత్తం మనకి పెద్ద చార్ట్‌లాగా పెట్టారనమాట. ఇవన్నీ చెక్కతో చేసిన సామాన్లు, చెక్క వస్తువులు ఇవన్నీ గూడా. మనకైతే చాలా అంటే చాలా ఓహ్ మై గాడ్! అసలకి. మనం చూడాలే గానీ, మనం తిరగాలి. ఇవి కూడా విష్ణుమూర్తి ఏ సెంచరీలోనో చూద్దాం. 13థ్ సెంచరీలో చోళ పీరియడ్‌లో విష్ణుమూర్తి. అసలు చూసారా ఎంత బావుందో? అప్పట్లో విగ్రహాలు ధ్వంసం చేశారు. అందుకని కొన్ని కొన్ని విగ్రహాలు అలా ఉంటాయన్నమాట. సగం 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 అలా ఉంటాయి. బికాస్ అప్పట్లో ఇలా చాలా వరకు విగ్రహాలు ఇట్లా ధ్వంసం చేశారు. హంపీలో గూడా మనకి ఇట్లా చాలా ఉంటాయన్నమాట. ఇలా ఎక్కడికక్కడ గాదు. హంపీలో మనం తిరుగుతూ ఉంటే చాలా కనిపిస్తాయన్నమాట. ఒక ప్లేస్‌లో ఓపెన్ ప్లేస్‌లోనే పెడతారు. అట్లా విరిగిపోయిన విగ్రహాలు, విరగగొట్టిన విగ్రహాలు అన్నీ ఒక ప్లేస్‌లో పెడతారనమాట. గుళ్ళు గూడా చాలా పగలగొట్టి ఉన్నాయి. ఆ టైంలో అలా రాజ్యాలు మారుతా ఉంటాయి గదా! అలాంటి టైంలో ఇట్లా పగలగొడతారంట. హిస్టరీలో ఉంది. అండ్ మోర్ ఈయన కూడా. ఇవి కూడా పాతవి. అంటే అప్పట్లో వాళ్ళు ఎలా చెక్కారో ఏమో అసలెంత డీటెయిలింగ్‌గా చెక్కారో తెలుసా? 14థ్ సెంచరీలోదంట. నార్త్ ఇండియా. నేను టచ్ చేసి చూసా. అంటే కొన్ని కొన్ని ఏమో గ్లాస్‌లో పెట్టారు. మనం టచ్ చేయడానికి లేదు. కొన్ని కొన్నేమో బయట పెట్టారు. గరుడ. ఇది కూడా అప్పట్లోదే. ఇది ఏ సెంచరీలోదో చూడలేదే. అండ్ మోర్ ఇది కూడా. ఇది చూసారా సగం విరిగిపోయింది. అట్లా చాలా విగ్రహాలు ధ్వంసం చేసిన విగ్రహాలయితే చాలా ఉన్నాయి. తర్వాత మహిషాసురవర్ధిని అమ్మవారి విగ్రహం గూడా ఒస్తది. సగం అయితే ఇట్లా విరిగిపోయి ఉంటుందనమాట. ఆహ్, ఇగో మహిషాసురమర్దిని. అదిగో అలా విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు. అనంత పద్మనాభ స్వామి. చూసారా ఎంత బాగా ఈ సింగిల్ స్టోన్ ఆర్కిటెక్చర్ అంట ఇదంతా. ఎంత బాగా చేశారో అసలకి. అండ్ మోర్ ఇదంతా వచ్చేసి చైర్ కలెక్షను. ఇది చాలా బాగా ఉంది తెలుసా? ఈ 2 మాత్రం బావున్నాయి. అండ్ మోర్ మనం ఇట్లా చూసుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. మనకి అట్‌లీస్ట్ ఒక 4-5 అవర్స్ అయితే టైం ఈజీగా పట్టిద్దనమాట. ఇవన్నీ కూడా చెక్కినవే. అసలు ఇదంతా కాదు. ఇదయిపోయిన తర్వాత ఉంది నెక్స్టు ఎంత బావుందో. ఇదొచ్చేసి మనకి గాలి రావడానికి విసురుతారు గదా! అది. ఇవేంటివో అందరికీ తెలుసు. మనకి బెడ్‌రూమ్స్‌లో డ్రెస్ చేంజింగ్‌కి వాల్‌లాగా యూజ్ చేస్తారు కదా! ఈ సెక్షన్ అయితే ఇంట్రెస్టింగ్ సెక్షన్ అనమాట. అప్పట్లో వీళ్ళు రాజులు ఎలాంటి క్లాత్స్ వేసుకునేవాళ్ళు, ఆ క్లాత్స్ ఇంకా అట్లా ప్రిజర్వ్ చేసి అట్లా పెడతారనమాట. ఈ రూమ్‌లో ఏంటి అంటే మనం ఫ్లాష్ లైట్ ఆన్ చేయకూడదు. మేబీ ఎందుకు అనంటే ఆ క్లాత్స్ కలర్ చేంజ్ అయితాయనో మరేమో మరి మనకు కూడా తెలీదు. ప్లీజ్ డు నాట్ టర్న్ ఆన్ యువర్ ఫ్లాష్ లైట్ అని చెప్పైతే అక్కడ మెన్షన్ చేశారనమాట. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అంటే వాళ్ళు యూజ్ చేసిన డ్రెసెస్ అన్నీ ఇక్కడుంటాయి. ఈ డ్రెసెస్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో తెలుసా? అంటే మినిమమ్ ఒక మనిషి ఒక 10 ఫీట్, 12 ఫీట్ మనిషి డ్రెస్‌లాగా ఉంది. ఆ చెయ్యయితే ఒక్కొక్క చెయ్యి ఎంతుందో. ఫస్ట్ టైము. అంటే ఈ ఒక్క డ్రెస్‌లేననమాట పొడుగ్గా ఉంది. మిగిలిన డ్రెస్‌లన్నీ కొంచెం నార్మల్‌గానే ఉన్నాయి. ఇక్కడ ఒక 2-3 డ్రెసెసే చాలా పెద్దగా ఉన్నాయి. జట్కా బండి. జట్కా బండి మీద చూసారా అసలు ఏనుగులెంత బాగా చెక్కారో? ఏనుగు, సింహం, పులి అన్నీ ఉన్నాయి. అమ్మో! ఇదేంటో తెలుసా? ఏనుగు దంతం మీద ఏనుగుని చెక్కారనమాట. ఇదైతే కంప్లీట్ ఒక సెక్షనే ఉంది. ఏనుగు దంతాలు. అప్పట్లోనే ఏనుగు దంతాలతో నైఫ్స్ అసలు ఇవి ఎలా చెక్కారో ఏమో కానీ ఎంత బాగా చెక్కారంటే ఇదిగో నైఫ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైఫ్స్ ఉన్నాయి ఇక్కడ. ఏనుగు దంతాలతో చేసిన కత్తులున్నాయి. ఎలా చేసేవాళ్ళనేది కూడా పైన మనకి మెన్షన్ చేశారు. ఏనుగు దంతాల మీదే ఏనుగుల్ని చెక్కారనమాట. హౌ స్వీట్. ఎందుకు అంటే ఏనుగు దంతాల అసలిది చూసారా? ఇది ఇంకా దగ్గర నుంచి చూస్తే ఇంకెంత బావుందో తెలుసా? ఏనుగు దంతం మీద అంత అసలెట్లా చెక్కారో గాని అప్పట్లోనే. అంటే మిషన్స్ కూడా లేవు గదా! అప్పట్లో. కానీ చాలా అంటే చాలా అందంగా చెక్కారు. ఇవన్నీ కూడా ఈ రూమ్‌లో ఉన్నవి అన్నీ కూడా ఏనుగు దంతంతో చేసినవేననమాట.
ఇంక్లూడింగ్ 'తాజ్ మహల్.' ఏనుగు దంతాలతో ఏనుగులు ఎన్ని ఏనుగులు చేశారో. ఎన్ని ఏనుగులు చచ్చిపోయినాయో. ఇదిగో ఇది గూడా ఏనుగు దంతంతో చేసిన 'తాజ్ మహలేననమాట.' ఇక్కడైతే ఏనుగు దంతాలతో చాలా ఏనుగులున్నాయి. అండ్ చైనీస్ వాళ్ళవి ఉన్నాయి. అసలు ఈ ఉంట చూసారా? ఈ క్యామెల్ చూసారా? అది గూడా ఏనుగు దంతంతో చేసిందే. ఆ డీటెయిలింగ్ ఎంత బావుందనుకున్నారు? దగ్గర నుంచి చూస్తే అన్ని బాక్సులు గూడా. ఇంకొకటేంటంటే ఈ రూమ్ ఎండ్ అయిపోయేలోపు నేనింకొకటి చెప్తా. నేను నాకు అర్థమవ్వడానికి కొంచెం టైం పట్టిందనమాట అక్కడికెళ్ళిన తర్వాత. ఏంటిది అని. ఇది చైనీస్ వాళ్ళది. అంటే వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం ఏనుగు దంతాలతో చేసిందనమాట. అండ్ జీసస్ ప్రైజ్ ద లార్డ్. జీసస్‌ది కూడా. జీసస్ ఆహ్, వాళ్ళవి అన్నీ. ఎంత ఎంత బాగా చెక్కారో. ఏంటి అంటే ఏనుగు దంతంతో చేస్తే కొన్ని సెంచరీస్ అయినా కూడా పాడైపోకుండా స్ట్రాంగ్‌గా ఉంటాయంట. అందుకని ఏనుగు దంతాలు అని చెప్పి వాటితో జేస్తారు. ఇది గూడా అసలు ఈ రూమంతా ఈ చైర్స్ కూడా ఏనుగు దంతాలతో చేసిందే. ఇదే నేను లాస్ట్‌లో చెప్తా అంది. అసలది దగ్గర నుంచి చూడండి ఎలా ఉందో. ఈ చైర్ మొత్తం. ఇదే క్లాక్ అన్నమాట. ఇది చాలా ఫేమస్ క్లాక్ అంట. అది ఇప్పటికి వర్క్ అవుతుంది. అక్కడ పైన రైట్ సైడ్ కార్నర్‌లో చూడండి. అండ్ మోర్ ఈ సెక్షన్‌లో అయితే ఎన్ని గన్స్ ఉన్నాయో తెలుసా? ఎన్ని గన్స్ ఉన్నాయో తెలుసా? నాకైతే ఒక్క నిమిషం ఆ రూమ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత 'బాహుబలి' సినిమా గుర్తొచ్చింది. ఎందుకో మీరు మీరు ఈ రూమ్ ఎండ్ అయిపోయేలోపు మీరే చూస్తారు ఎందుకనేది. పెద్ద పెద్ద గన్స్ ఇదిగో ఈ కత్తులు చూస్తే సగం గుర్తొచ్చింది. ఎన్ని టైప్స్ ఆఫ్ నైఫ్స్ ఉన్నాయో తెలుసా ఇక్కడ? అండ్ మోర్ ఇవి గూడా గోల్డ్ కోటింగ్ అండ్ సిల్వర్ కోటింగ్‌తో. ఇక్కడ 100లో 90% మొత్తం సిల్వరేననమాట. నిజంగా సిల్వరు. అక్కడ మనకు మెన్షన్ చేసి ఉంటారు గూడా. అండ్ ఇవి గూడా ఎన్ని టైప్స్ ఆఫ్ నైఫ్స్ ఉన్నాయో కదా! ఎంత పెద్ద పెద్ద కత్తులు. ఇదైతే ఇంకా చాలా పెద్ద కత్తులు. ఇవి ఎంత పెద్ద కత్తులు గొడ్డలి, బల్లాలు, ఈటెలు, ఇంకా బాణాలు. ఇవన్నీ ఈ రూమ్‌లో ఉన్నాయన్నమాట. అంటే మనకి ఒక్కొక్క రూమ్‌లో ఒక్కొక్క వెరైటీ అనేది వాళ్ళు పెట్టారు. బల్లాలు. బల్లాలో, ఈటెలో సంథింగ్. వాళ్ళు చేతులకి పెట్టి అడ్డం పెట్టేవి. అంటే వాళ్ళకి తగలకుండా. ఇది చూస్తే నాకు 'బాహుబలి' మూవీ గుర్తొచ్చింది. ఇదేమో సైనికుడికి, ఇదేమో రాజుకి. అంటే వాళ్ళు యుద్ధం వెళ్ళేటప్పుడు వాళ్ళకి దెబ్బలు తగలకుండా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటది గదా! సేమ్ అదే టైప్‌లో. ఇది వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగనమాట. ఇలా ఉంటుందనమాట వాళ్ళ డ్రెస్ సెటప్ అయితే యుద్ధంకెళ్ళేటప్పుడు. ఇవి బాణాలు, పాతకాలం బాణాలు. ఈ కర్రలు, చేతి కర్రలు తెలుసు గదా మీకు. నేనైతే నా లైఫ్‌లో నేనెప్పుడు గూడా చూడలేదనమాట. అంటే ఇన్ని మోడల్స్ ఉంటాయా చేతి కర్రల్లో అనని జెప్పేసి. ఇది చూసారా? మనిషి షూ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇవన్నీ పక్షులు, బాతులు, గద్దలు ఇవన్నీ చేతి కర్రలే. ఎలిఫెంట్ ఇవన్నీ జంతువులు. అండ్ ఇదొచ్చేసరికి ఇందులో గూడా ఏదో ఉంది. ఇవి మామూలు ఇది నార్మల్ సెక్షన్. ఇదొచ్చేసరికి కుక్కలు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్ అనమాట ఇందులో అంతా. అండ్ ఈ సెక్షన్ వచ్చేసరికి మామూలు గ్లోబ్‌లాగా అలా ఉంది. అండ్ ఈ సెక్షన్ కూడా నార్మలే. ఇక్కడికొచ్చేసరికి లయన్స్, ఎలిఫెంట్స్ అట్లా. ఒక్కొక్క సెక్షన్‌కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఇందులో చూసారా రాబిట్ ఉంది, డాగ్ ఉంది, హార్స్ ఉంది, క్రోకోడైల్ ఉంది, లయన్ ఉంది, టైగర్ ఉంది అన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే ఒక్క నిమిషం ఇక్కడ చూసారా కోతిపిల్ల. ఎన్ని ఉన్నాయి హ్యూమన్స్ కళ్ళు. మనిషి ఫేస్. అంటే ఇన్ని చేస్తారా? ఇన్ని టైప్స్ ఆఫ్ చేతికర్రలుంటాయా? అని చెప్పి నేనైతే నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనమాట చూడటం. ఇంక ఇవన్నీ నార్మల్ పెయింటింగ్స్ అనమాట. నార్మల్ ఏం కాదు. పెయింటింగ్స్ ఇవన్నీ కూడా. ఈ సెక్షన్ అంతా కూడా పెయింటింగ్సే. మనకేంటంటే ఇక్కడికొచ్చేటప్పుడు మనం చాలా దూరం నడవాలి. మనం ముందే ఫిక్స్ అయ్యి రావాలి. అండ్ మోర్ ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి. అదే పల్లకీలు. పల్లకీలు, అప్పట్లో చైర్స్ అవన్నీ. మానిక్యూర్ కిట్ ఇదంతా. అంటే గోర్లు తీసుకోవడానికి. గోర్లుకి, చేతులకి, కాళ్ళకి గోర్లు తీసుకోవడానికి. నేనెప్పుడో ఒకసారి అనుకున్నా. అదేంటి వీళ్ళెలా తీసుకుంటారబ్బా! అని అనుకున్నా గానీ, ఇలా అని నేనెప్పుడు అనుకోలేదనమాట. హౌ క్రేజీ అసలు కదా! మానిక్యూర్ కిట్ ఉంది వాళ్ళకి. అండ్ మోర్ సాల్ట్, పెప్పర్ స్ప్రింకిల్ చేయడానికి గూడా అసలదెంత బావున్నాయనుకున్నారు చిన్న చిన్నవి. ఇదొచ్చేసరికి ఇంక్ పాట్.
అది చూసారా ఎంత బావుందో? ఇంక్ పాట్ అంటది. సిజర్స్ గూడా ఉన్నాయి తెలుసా ఇక్కడ. నేనైతే సర్ప్రైజ్ అయ్యా. ఏంటి ఇన్ని టైప్స్ ఆఫ్ సిజర్స్ ఉన్నాయి. అవన్నీ సిజర్సే. అక్కడ డిస్‌ప్లేలో ఉన్నవి. సగానికి సగం పైన సిజర్సేననమాట. అప్పట్లో అలాంటివి. మళ్ళీ ఇంకొక నైఫ్ సెక్షన్ వచ్చింది. ఇదేంటంటే అచ్చం సిల్వర్‌తో ఉన్న నైఫ్ సెక్షన్ అనమాట. ఇవేంటో తెలుసా? నేను ఫస్ట్ ఇవి చూసి నార్మల్ ఏమో అని అనుకున్నా. కానీ అస్సలు నార్మల్ కాదు. ఎందుకు అనంటే ఇవన్నీ పచ్చలు, కెంపులు, పగడాలు, బంగారం, వజ్రాలతో చేసిన బాక్సులనమాట ఇవన్నీ గూడా. ఇదిగో ఇది చూసారా ఈ బ్లాక్ బాక్సు? ఇదైతే అచ్చం గోల్డ్ కోటింగ్ అదంతా గూడా. అమ్మ! ఇదైతే ఇందులో వజ్రాలు, పగడాలు, కెంపులున్నాయి. ఈ నైఫ్ చూసారా? అవేమో రియల్ పర్ల్స్ అనమాట. ఇవి సాలార్జంగ్ 3 1889 నుంచి 19 అబ్బా! చూడలేదు. ఆ నైఫ్‌కి ఉన్నాయి మొత్తం పగడాలు, వజ్రాలు, గోల్డ్, సిల్వరు అండ్ మోర్ ముత్యాలు. చిన్న నైఫ్‌కి. ఇదంతా వాళ్ళు సెటప్ చేశారనమాట. ఇక్కడ లాస్ట్ సెక్షన్‌కొచ్చేసరికి ఏంటంటే ఊరికొక జంగిల్‌లాగా ట్రైన్స్ ఫారెస్ట్‌లాగా అట్లా ఊరికే క్రియేట్ చేసి పెట్టారు. అండ్ దెన్ మేమైతే బాగా అలసిపోయాము. ఇంక ఇదే ఫైనల్ సెక్షన్ అనమాట మేము చూసేది. ఇదంతా చైనీస్ సెక్షన్. అంటే వాళ్ళ ప్రీషియస్ థింగ్స్ అనమాట కొన్ని కొన్ని. సో, మనం ఈ ఈ సెక్షన్‌లో అయితే చాలా ఉన్నాయి. మనం క్లియర్‌గా చూడాలే కానీ, మాకు ఎక్కువ టైం లేదు. సో, వి ఆర్ రన్నింగ్ లేట్. అందుకని నేను ఈ సెక్షన్ ఒక్కటి చాలా ఫాస్ట్‌గా కవర్ అప్ చేసేసాను. అండ్ మోర్ ఇంకా మనకొచ్చేసి కాయిన్ సెక్షన్ గూడా ఉండిద్దనమాట. చోళా పీరియడ్‌లో కాయిన్స్, చోళాలు, పాండ్యులు వాళ్ళ పీరియడ్స్‌లో ఉన్న కాయిన్స్ అన్నీ కూడా మనకి అక్కడ చూపిస్తారనమాట. చిన్న చిన్నవి. అంటే మేబీ గోల్డ్ కాయిన్స్ అయ్యి ఉండొచ్చు. గోల్డ్ కానీ, సత్తు బిళ్ళలు గానీ అట్లాగా. అండ్ మోర్ మేమైతే మొత్తం చూసేసుకొని బయటకొచ్చేసాము. బయటకొచ్చిన తర్వాత మేము లాక్ రూమ్‌లో కొన్ని పెట్టుకున్నామనమాట. డబ్బులు పే చేసి. ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ పెద్ద పెద్దయి ఎలో లేదు లోపలికి. సో, మేము అవన్నీ తీసుకొనెళ్ళి క్లాక్ రూమ్‌లో పెట్టాము. క్లాక్ రూమ్ అయితే మనం టికెట్స్ తీసుకున్న ఆపోజిట్‌లోనే ఉంటదనమాట. నేను క్లియర్‌గా చూపిస్తాను. ఇదే క్లాక్ రూమ్. స్ట్రెయిట్‌గా నడిస్తే సరిపోతది. లోపలికొచ్చేసి మన క్లాక్ రూమ్‌లో లాక్ ఇస్తారు. ఓపెన్ చేసుకొని మన స్టఫ్ మనం తీసేసుకోవడమే. అంతే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సాలార్జంగ్ మ్యూజియం. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కుదిరితే ఒకసారైతే విజిట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.